కయ్యను గురించి మనకందరికి బాగా తెలుసు. హేబేలు కయ్యను ఇద్దరు దేవునికి కానుక తీసుకొచ్చారు. అన్నేమో వ్యవసాయం చేస్తూ ఉంటాడు, హేబేలేమో గొర్రెలు కాస్తూ ఉంటాడు. ఒకరోజు పంట వేశాడు, పంట వచ్చింది, దేవునికి కానుకని ఇవ్వాలని చెప్పేసి కయ్యను కానుకను తీసుకొచ్చాడు. దేవుని కంటే ఎక్కువైంది ఏముంది, కానుక తీసుకోండి అయ్యా అని దేవునికి కానుకను తీసుకొచ్చాడు. హేబేలు కూడా గొర్రె పిల్లల్లో తొలిచూలివి పుట్టినవి శ్రేష్టమైనవి తీసుకొచ్చి హేబేలు దేవునికి ఇచ్చాడు. ఇదంతా మనకందరికి బాగా తెలుసు. కానీ దేవుడు మాత్రం కయ్యను కానుకని అంగీకరించలేదు, హేబేలు కానుకని దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటంటే కయ్యను దేవునికి ఇవ్వాలి కదా అన్నట్లుగా ఇచ్చాడు, కానీ దేవుని కొరకు త్యాగంతో ఇచ్చింది కాదు అది. దయచేసి బాగా గమనించండి. బైబిల్లో అద్భుతమైన మాట రాయబడి ఉంది. దేవుడు హేబేలును అంగీకరించాడు. అందులో ఒక మాట రాయబడి ఉంది, ఏమిటంటే దేవుడు హేబేలును అతని అర్పణను, దేవునికి కానుక ఇవ్వాలని కోరుకోవడం మంచిది, దేవునికి కానుకను తీసుకొచ్చి ఇవ్వాలని ఆశించడం మంచిది, కానీ ఇవ్వాలి కదా అన్నట్లుగా ఇచ్చారు. కానీ హేబేలు మాత్రం దేవుని కొరకు శ్రేష్టమైనది ఇచ్చాడు. దేవుడు హేబేలును మరియు అతని అర్పణను అని రాయబడి ఉంటుంది. దేవుడు హేబేలును అంగీకరించాడు. దయచేసి గమనించండి, మనం ఏం కానుక ఇస్తున్నామనేది కాదు ప్రాముఖ్యం, ఎలాంటి మనసుతో ఇస్తున్నామా అనేది దేవుడు చూశాడు. అక్కడ ఒకరోజు కయ్యను పొలంలో పని చేసుకుంటూ ఉంటే హేబేలు కూడా గొర్రెల్ని కాల్చుకునేదానికి వెళ్ళాడు. ఈలోగా హేబేలు కయ్యూనికి కనపడ్డాడు. కయ్యను చూసి, ఒరే తమ్ముడా ఇలా రారా అన్నాడు. ఏంటన్నయ్య చెప్పు అని హేబేలు దగ్గరికి వచ్చాడు. ఏం లేదురా అని భుజం మీద చెయ్యేసి, దేవునికి మన ఇద్దరం కానుక ఇచ్చాం కదరా, దేవుడేమో నీ కానుకను అంగీకరించాడు, నా కానుకను అంగీకరించలేదు, ఏంట్రా సంగతి అని భుజం మీద చెయ్యేసి కడుపులో ఒక గుద్దు గుద్దాడంతే కయ్యను హేబేలుని. అన్నయ్య నన్నెందుకు కొడుతున్నావు విడిచిపెట్టు అన్నా కూడా విడిచిపెట్టకుండా ఒక గుద్దు గుద్ది క్రింద పడేసి బండ తీసుకొని తలను ఏం చేశాడమ్మా, తలను చిత్త కొట్టేసి కయ్యను హేబేలును చంపేశాడు. చంపేసిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ఆలోచించండి, కయ్యను ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, నా తమ్ముని కానుకను దేవుడు అంగీకరించాడు కదా, నా కానుకని దేవుడు అంగీకరించలేదు, ఎందుకు అంగీకరించలేదు అని ఆలోచించవలసినటువంటి సమయం. కానీ కయ్యను అలా ఆలోచించలేదు. నా తమ్ముడు ఇచ్చిన కానుకనేమో దేవుడు అంగీకరించాడు, నా కానుకని దేవుడు అంగీకరించలేదు, ఎందుకు అని ఆలోచించకుండా నిన్నగాక మొన్న నా ముందర పుట్టావురా, పెద్ద పోటు మోగోడ్లాగా అంటారే, ఏదో మన భాషలో అంటారు, ఏదో కొంతమంది ఎవరో వాడుతూ ఉంటారు ఈ మాట. నిన్నగాక మొన్న పుట్టావు, నా ముందే పెద్ద భక్తి పరుల్లాగా నటించి దేవునికి కానుక ఇచ్చి దేవుని చేత మెప్పు పొందుకుంటావా అని తమ్ముడిని బాగా కొట్టేసి చంపేశాడు. ఆలోచించండి, నా తమ్ముని కానుకని ఎందుకు అంగీకరించాడు, నా కానుకని ఎందుకు అంగీకరించలేదు దేవుడు అని ఆలోచించి తన వ్యక్తిగత మనస్సును మార్చుకొని బుద్ధిని మార్చుకోవలసినటువంటి కయ్యను తమ్ముని మీద అసూయపడ్డాడు. కయ్యను మార్చుకోవలసింది బుద్ధిని మార్చుకోవాలి. నేను దేవునికి కానుకని ఇవ్వాలని ఇచ్చాను, కానీ అది మనస్సుతో ఇవ్వలేదు, ఏదో ఇవ్వాలి కదా అన్నట్లుగా ఇచ్చాను అని తన బుద్ధిని మార్చుకోక, తన ప్రవర్తనని మార్చుకోక, తన వ్యక్తిత్వాన్ని మార్చుకోక కయ్యను తమ్ముని మీద అసూయపడి చంపేశాడు. ఆలోచించండి ఒకసారి. చాలామంది జీవితాల్లో దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత సెలెక్ట్ చేయబడి దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు
వారు చేసే భక్తి జీవితాన్ని చూసి, వారు చేసే సేవా పరిచయాలను చూసి చాలామంది అసూయపడే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. మీరందరూ మంచోళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మంచి హృదయం కలిగిన వారు, దేవునికి స్తోత్రం. చాలామంది సేవకులు అలాగున్నారు. నేను ఎందుకని దేవుని చేత ఎన్నిక చేయబడలేదు, దేవుడు నన్ను నా పరిచయాన్ని ఎందుకని మెచ్చుకోలేదు, దేవుడు ఎందుకని నన్ను అంగీకరించలేదు అని చాలామంది సేవ పరిచర్య చేస్తున్న సేవకులు బుద్ధిని మార్చుకోక మొదటిగా అసూయని కలిగి, కోపాన్ని కలిగి, ద్వేషాన్ని కలిగి జీవించడం, రెండవదిగా అనేకులని చంపడం చేస్తున్నారు. నా ప్రియమైన దైవజనులారా, ఒక్కసారి ఆలోచించండి. మనమందరం ఎవరిని కత్తి తీసుకొని పొడవలసిన పని లేదు, ఈట తీసుకొని మరలా పొడవలసిన పని లేదు, బండ తీసుకొని తలను పగలబట్టవలసిన పని లేదు. కానీ అనేకులు, చాలామంది సేవకులు తోటి సేవకులని చంపేస్తున్నారు. ఎలా చంపేస్తున్నారో తెలుసా? మాటల చేత. మాటల చేత ఈర్ష్య, అసూయపు ఉద్దేశం కలిగి అనేక మంది సేవకులని చంపేస్తున్నారు. ఎక్కడైనా వెళ్ళినప్పుడు, ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు, ఎవరి గురించైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు, తోటి సేవకుల గురించి అడిగినప్పుడు ముందు చెప్పే మాటలు ఏమిటో తెలుసా? వాడా, ఈవెనా అనేవాళ్ళు లేరా? చెప్పండి అయ్యా, ఉన్నారా లేరా? ఎవరైనా మన గురించి మాట్లాడుతున్నప్పుడు, అడుగుతూ ఉన్నప్పుడు, వారు ఎలాంటి సేవ చేస్తున్నారు, బాగున్నారా అని అడిగినప్పుడు, వాడు నీకెలా తెలుసు, ఈమె నీకెలా తెలుసు, బాగా అడుగుతున్న వారి గురించి అని మాటల చేత, లేనిపోని మాటల చేత, లేనిపోని సాక్ష్యం చెప్పి అనేక మంది సేవకుల్ని చంపేసే వాళ్ళు ఏమన్నా చాలామంది ఉన్నారు. చాలామంది. దయచేసి గమనించండి. ఒకరి పేరు వినగానే మొదటిగా మనకు గుర్తొచ్చేది ఏమిటి? వారి లక్షణాలు, ఇంకా మాట తీరు. ఉదాహరణకి చెప్తాను, సంసోను అని పేరు వినగానే బలాఢ్యులు అద్భుతంగా చెప్పారు. సంసోన్ అని పేరు వినగానే చాలామంది చెప్పేది వ్యభిచారం చేసి పడిపోయాడు అంటారు. అంతే కదా టీచర్ గారు? సంసోను అని పేరు వినగానే వ్యభిచారము అంటారు. కానీ సంసోన్ అని పేరు వినగానే మనకు కనపడేది, మనకు వినపడేది వ్యభిచారం అంటారే. కానీ సంసోను బండ సందుల్లోనికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాడు, దేవుని సహాయాన్ని కోరుకున్నాడు అని సంసోనులో ఉన్నటువంటి పాజిటివ్ లక్షణాలు చెప్పేవాళ్ళు తక్కువ. అంటే ఒకరి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మొదటిగా వారిలో ఉన్న నెగిటివ్స్ గుర్తొస్తాయి. ఇలాగా ఎంతోమంది సేవకులు ఒకరి పేరు గురించి వినగానే, ఒకరి పేరు చెప్పగానే వారిలో ఉన్నటువంటి నెగిటివ్ మాటలు మాట్లాడి తీసి బయటికి అనేకులు వారి మాటల చేత, ఈర్ష్య చేత, అసూయ చేత తోటి సేవకులను పైకి రానివ్వకుండా చంపేస్తున్నారు. ఇదే చంపడం అంటే, మాటల చేత చంపడం. ఆ మాటలు అసూయ రూపంలో వచ్చేసి అనేక మంది సేవకుల వారి జీవితాల్లో మార్గాలు ముయ్యబడుతున్నాయి. చాలామంది జీవితాల్లో కయ్యూను ఏం చేశాడు? మొదటిగా హేబేలు కలిగి ఉన్న భక్తిని కించపరిచి, దేవుని ఎదుట హేబేలు యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే కయ్యూను హేబేలుని చంపేశాడు. చివరికి కయ్యూను ఏమయ్యాడు అన్న? దేశదిమ్మర అయ్యాడు. ఎవరైతే అసూయ కలిగి సేవ చేస్తూ ఉంటారు, అసూయ కలిగి మాటల చేత కించపరుస్తూ ఉంటారు, అసూయ కలిగి ఒక వ్యక్తి సేవను అవమానపరుస్తూ, ఒక వ్యక్తి సేవకుని జీవితాన్ని అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉంటారో వారు దేశదిమ్మరులైపోతారు. అసూయ కలిగిన వారు చివరికి దేశదిమ్మరులైపోతారు, ఎక్కడ పనికిరారు. కయ్యూనుని ఎవరు చేర్చుకోలేదు. చేర్చుకున్నారా? కయ్యూనుని ఎవరు చేర్చుకోలేదు. చివరికి కయ్యూను దేశదిమ్మరైపోయాడు. అసూయ ఏం చేసింది? కయ్యూనుని దేశదిమ్మరని చేసి అంత కూడా అయిపోయింది. ఇక అసూయ కోపాన్ని రగిలించింది, ఆ కోపము చంపేసింది. ఆ తర్వాత అసూయ అతన్ని దేశదిమ్మరని చేసింది. ఒక్క అసూయ కయ్యూనును దేశదిమ్మరని చేస్తే మన జీవితంలో కలిగి ఉన్న ఆ అసూయ చేత సేవ చేస్తే మనము ఎక్కడ జల్లము, మనం ఎక్కడ కూడా జల్లము. ఒకవేళ పైకి మాత్రం ఆడంబరాన్ని చూసి, పైకి మాత్రం ఏమంటారు, పైకి ఆడంబరం, ఇంకా పైకి చూసి పైకి ఆడంబరం, ఇంకా ఏదైనా పర్యాయ పదాలు చెప్పండి అయ్యా, ఎలిషన్ చెప్పండి. పైకి పటారమే, పటార, పైకి ఆడంబరం, పైకి గంభీరత్వాన్ని చూసి
ప్రజలు చేర్చుకోవచ్చు, ప్రజలు పిలవచ్చేమో కానీ అసూయ చేత కలిగి సేవ చేస్తున్న వాళ్ళు ఎక్కడ కూడా జల్లరు. ఎక్కడ కూడా వారు చేసే సేవ పరిచర్య అభివృద్ధి చెందదు. అసూయ చేత సేవ చేసే వారిని ఒకవేళ ఈరోజు ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకోవచ్చు. అసూయ కలిగి సేవ చేసేవారు ఈరోజు సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్పొచ్చు, కానీ వారి వ్యక్తిగత జీవితం మాత్రం శూన్యమే. దయచేసి గమనించండి. అసూయ చేత కయీను దేశదిమ్మురైపోతే మన జీవితంలో కలిగి ఉన్న ఈ అసూయ మనలను ఎక్కడ చెల్లనివ్వకుండా చేస్తుంది. ఏ ఒక్క చోట కూడా మంచి పేరు రానివ్వకుండా చేస్తుంది. ఏ ఒక్కరు కూడా మనల్ని చేర్చుకోనివ్వకుండా చేస్తుంది. ఇది మనం ఒకసారి ఆలోచించాలి.